గ్రామాల్లో యువత, ఎడ్యుకేటెడ్ యువత, భారతీయ గ్రామీణ యువత, నీ శక్తి నీకు తెలియదు. అలనాడు ఆంజనేయుడు సీతమ్మ వారిని తీసుకురావడానికి భారతదేశం నుండి శ్రీలంకకి గాలిలో ఎగిరి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి గాలిలో లంకను నాశనం చేసి తిరిగి గాలిలో తిరిగి వచ్చాడు. అది మీ శక్తి. అంత పెద్ద శక్తివంతులైన మీరు ఆ గ్రామాల్లో ఏమి చేయలేమేమో అని నిరాశపడొద్దని ఒక తాతగా, ఒక గురువుగా, మీ ఇంటిలో ఒక మనిషిగా 2 మాటలు చెప్పాను. మీరు మంచి హుషారుగా ఉన్నారు, ఈ టైంలో కులాసుగా నవ్వుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, మధ్యలో సీరియస్ ఏంటంటే లైఫ్ ఈజ్ సీరియస్, లైఫ్ ఈజ్ ఛాలెంజ్. అగైన్ వీ గో టు ఓల్డ్ ట్రెడిషన్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఆర్గానిక్ వ్యవసాయాన్ని మరొకసారి ప్రోత్సహించండి, చూద్దాం. క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతుంది. గ్రీన్ అండ్ క్లీన్ గ్రామాల్లో అలా పారిశుధ్యము, అలాగే మొక్కల పెంపకం. ఎందుకంటే ఏదో పట్టణాల్లో ఉన్న డెంగ్యూ, మలేరియా, డయేరియా, లంగ్స్ ఇన్ఫెక్షన్ లాంటివి పచ్చని గ్రామాల్లోకి రావడం అనేది ఈనాడు కనిపిస్తుంది. అందువలన క్లీన్ అండ్ గ్రీన్ మీద మీరు కాస్త మీ జన్మభూమి రుణము తీర్చుకోవడానికి నోటి మాటే కదా, ఏం పోదు. తరువాత చదవండి, కష్టపడి చదవండి, ఉద్యోగం వచ్చే వరకు చదవండి. ఒకవేళ రాకపోతే నలుగురు కలిసి ఏదైనా చేయగలిగే శక్తి నీలో దాగి ఉంది, అది మర్చిపో. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తావు. ఈరోజు ఉద్యోగం కాదు ట్రెండ్, ఉద్యోగాన్ని ఇవ్వడం ట్రెండ్. ఈ ట్రెండ్ మారింది. మా ట్రెండ్ ఉద్యోగం చేయడం, మీ ట్రెండ్ ఉద్యోగం ఇవ్వడం. మర్చిపోవద్దు. మరొకటి నాకు మహా బాధ అనిపించేది ఏంటంటే మద్యపాన మహమ్మారి వాడ వీధి వీధి, ఇంటికి మనిషికి వచ్చేస్తుంది. అది లివర్ని డామేజ్, బ్రెయిన్ డామేజ్